బీర్లు తెచ్చుకొని తాక్కుంటా మేము పోతున్నప్పుడు మమ్మల్ని ఇక అంటే మీరు ఏం చేస్తారా అన్నట్టుగా చేశారు. పోదాంపా అన్న అంటే వీళ్ళు అన్నారు వెంటనే, అన్న వీళ్ళే అన్న మమ్మల్ని ఇన్ని నెలలుగా వేధిస్తున్న వాళ్ళు, ఇన్ని నెలలుగా మా రక్తాన్ని కలచూస్తున్న వాళ్ళు, ఇన్ని నెలలుగా మా భూములన్నీ కూడా భయభ్రాంత కూర్చేసి గుంజుకుంటున్న వాళ్ళు, ఇక అసలు వనరులో అక్కంటాడు వాళ్ళ గుండాలంతా వీళ్ళు ఉన్నారని అంటే మేము అక్కడికి పోయినాం. పోతే వాడు మమ్మల్ని చూసి కూడా వాడు కనీసం మర్యాద లేదు. అంటే ఎంపీ అంటే గౌరవం లేదు, ఎమ్మెల్యే అంటే గౌరవం లేదు, ప్రజలు అంటే గౌరవం లేదు. అంటే అప్పుడు మేము ఇదంతా జరిగింది. నేనేమంటున్నా, నేను ఒకటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇవాళ ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నా. ఇవాళ హైదరాబాద్లో ఇది ఒకటే కాదు, ఇవాళ కొన్ని వందల లేఅవుట్లు 1980 నుంచి మొదలుపెట్టి 1990 వరకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల వందల లేఅవుట్లు జనసంచారం లేని కాడ ఎప్పుడో ఒకనాడు అక్కడికి వస్తాయని చెప్పి 30 రూపాయల నుంచి మొదలుపెట్టి 100 రూపాయల గజం కొనుక్కునే లేఅవుట్లన్నీ కూడా 2007లో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ఏంటిదంటే LRS, ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకునేటువంటి LRS స్కీమ్ వచ్చింది, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్. ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లన్నీ కూడా మళ్ళీ కొంత ఒక ఇండివిజువల్ ప్లాట్ అయితేనే 1000 రూపాయలు కట్టాలి, లేకపోతే మొత్తం లేఅవుట్ అంతా కలిపితే ఎకరానికి 10,000 రూపాయల చొప్పున కట్టుకొని ఈ లేఅవుట్లన్నీ కూడా మళ్ళీ రెగ్యులైజ్ చేసుకునే యాక్ట్ వచ్చింది. చాలామంది చేసుకున్నారు. ఇవాళ మీరు శంకరపల్లి ఉంది, 460 ఎకరాల భూమి, 460 ఎకరాల భూమి. ఒక్కొక్క ఎకరం నాకు తెలిసి 50 కోట్లు ఉంటుందో 60 కోట్లు ఉంటుందో. అంటే 460 ఎకరాల భూమిని ఎవడు కన్నెత్తి చూడలే. ధరణి వచ్చిన తర్వాత ఈ భూమి అంతా కూడా అగ్రికల్చర్ భూమిగా మార్చేసి ప్లాట్లన్నీ కూడా రద్దు చేయించి మొత్తం రాత్రిపూట ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండ్రో, ఆ రాత్రిపూట రిజిస్ట్రేషన్ చేసిన కలెక్టర్ ఎవరో, ఆ కలెక్టర్ ఎట్లా కేసులు ఎదుర్కొంటుండో, ఎట్లా జైలు పాలవుతుందో మీరు చూస్తున్నారు. విలువ 1000 కోట్ల రూపాయల విలువైన భూమి. ఇక్కడ అర్థం ఏంటంటే, ఆనాడు ఆ 10,000 రూపాయల పేదోడికి చాలా ఎక్కువ. ఇవాళ 10 లక్షల రూపాయలు, కోటి రూపాయలు ఆ ప్లాట్కు పెరిగితే ఈ పేదవాళ్ళు అనుభవించకుండా ఇగో ఈ దుర్మార్గులు, ఈ గుండాలు, వాళ్ళకు సహకరించే అక్కడక్కడ పోలీసులు, వాళ్ళకు సహకరించే రెవెన్యూ అధికారులు, వీళ్ళు ఈ పోలీసులు, ఈ రెవెన్యూ అధికారులు మాకు పైనుంచి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి, మాకు పైనుంచి ప్రెషర్ వస్తుందని చెప్పేటువంటి పద్ధతి. రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, ఎవరు పైనుంచి వెళ్ళి ప్రెషర్ చేస్తున్నారు? దీని వెనుక ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరు? ఈ దుర్మార్గులకు ఇచ్చే పనిష్మెంట్ ఏంది? పేదల ఆస్తులకు రక్షణ ఎక్కడ? పేదల జీవితాలకు భద్రత ఎక్కడ? చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. నేను ఇంకొక మాట కూడా అంటున్నా, ఇవాళ ఒక్కటి కాదు, కొల్లూరు 173 నుంచి 190 సర్వే నెంబర్, 150 ఎకరాల భూమి, కొల్లూరు. ఇవన్నీ మేము బయట పెడతాం. ఇక ఇప్పుడు ఊరుకునే ప్రసక్తి లేదు కాబట్టి వాటిగా ఇంటిస్తున్నా. వట్టినాగులపల్లి, గండిపేట మండలం 1000 ఎకరాలు. వట్టినాగులపల్లి, గండిపేట మండలం 1000 ఎకరాలు. ఇది గ్రామ పంచాయతీ ఒకటి. షాద్ నగర్, ఈదులపల్లి, ఈర్లపల్లి